హాయ్ ఆల్, ఐఎమ్ శ్రావణి. నేను ఈరోజు ఎక్సర్సైజ్ 3.2లో ఫస్ట్ బిట్లో ఫోర్త్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇచ్చిన డేటాను రాసేయండి. ఫస్ట్ గివెన్ దట్ 0.2x ప్లస్ 0.3y ఈక్వల్ టు 1.3. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0, బట్ మనకి ఇక్కడ 0.2x అని ఉంది. 2x 3x అని ఉంటే మనం ఈజీగా చేసేస్తాం, బట్ 0.2x అని ఉంది. దాన్ని నార్మల్ నెంబర్లోకి కన్వర్ట్ చేద్దాం. సో 2x బై పాయింట్ ఉంది అంటే ఏంటి, ఇఫ్ యూ రిమూవ్ ద పాయింట్, సో ఒక జీరోని కింద ప్లేస్ చేసుకుంటాం. సో అండ్ దెన్ అదే ఒకవేళ 0.03 ఉందనుకోండి, ఏం రాస్తాం, 3 బై పాయింట్ ఆఫ్టర్ 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి 2 zeros రాస్తాం, 3/100 అని. సో ఇక్కడ ఒకటే డిజిట్ ఉంది కాబట్టి 2/10. 3/10y ఈక్వల్ టు 1.3. పాయింట్ ఇక్కడ కూడా రిమూవ్ చేస్తున్నా కాబట్టి 10. సో డినామినేటర్ మొత్తంలో కూడా ఇక్కడ ఎల్సిఎం 10కి ఎల్సిఎం 10 కాబట్టి 2x ప్లస్ 3y ఈక్వల్ టు 13/10. సో ఎప్పుడైనా కానీ ఇటు సైడు 2 ఉన్నాయనుకోండి క్యాన్సిల్ అవుతాయి. ఎలా అవుతాయో చెప్తాను చూడండి. 2x ప్లస్ 3y ఈక్వల్ టు డివిజన్ చేస్తున్న 10 అటు సైడ్ అయితే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తుంది. కాబట్టి ఈ 10 గెట్ క్యాన్సల్డ్. సో దేర్ ఫోర్ 2x ప్లస్ 3y ఈక్వల్ టు 13. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సిమిలర్గా సెకండ్ ఈక్వేషన్ని కూడా సాల్వ్ చేద్దాం. 0.4x ప్లస్ 0.5y ఈక్వల్ టు 2.3. పాయింట్ని రిమూవ్ చేస్తే ఏంటి, ఆఫ్టర్ డెసిమల్ ఒకటే ఒక నంబర్ ఉంది. దట్స్ వై 4/10x ప్లస్ 5y/10 ఈక్వల్ టు 23/10. సో 4x ప్లస్ 5y/10 ఈక్వల్ టు 23/10. 4x ప్లస్ 5y ఈక్వల్ టు, ఇక్కడ డివిజన్ అయ్యేది అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. కాబట్టి ఇంటూ 10/10. ఇక్కడ 10 గెట్ క్యాన్సిల్. సో 4x ప్లస్ 5y ఈక్వల్ టు 23. దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. సో ఇక్కడ మనని ఏ మెథడ్లో అడిగాడు, సబ్స్టిట్యూషన్ మెథడ్లో అడిగాడు. కాబట్టి 2x ప్లస్ 3y ఈక్వల్ టు 13. మనకి x వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 2x ఈక్వల్ టు 13 ప్లస్ 3y ఈక్వల్ టు అవతలకి ట్రాన్స్పోజ్ అవుతే -3y అవుతుంది. మనకు జస్ట్ వి నీడ్ ఓన్లీ x వాల్యూ. x కావాలి కాబట్టి, కానీ xకి ముందు ఏముంది, 2 ఉంది. 2 ఏం చేస్తుంది, xని మల్టిప్లై చేస్తుంది. ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. x ఈక్వల్ టు 13 మైనస్ 3y/2. సో కన్సిడర్ దిస్ యాజ్ థర్డ్. సో సబ్స్టిట్యూట్ x నథింగ్ బట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 4 ఇంటూ సెకండ్ అంటే ఇదే కదా, x వాల్యూ ఏమొచ్చింది, 13 మైనస్ 3y/2 ప్లస్ 5y ఈక్వల్ టు 23. ఇది డినామినేటర్లో ఉంది, ఇది న్యూమరేటర్లో ఉంది. ఓకే, 4 అనేది న్యూమరేటర్లో ఉంది. 2 1s 2 2s. ఓకే, ఇప్పుడు ఈ 2 బ్రాకెట్ ఉంది అంటే మీనింగ్ ఏంటి, హోల్ మొత్తం టర్న్కి 2 అనేది మల్టిప్లై చేస్తుంది అని మీనింగ్. 13 2s 26 మైనస్ 3 2s 6y ప్లస్ 5y ఈక్వల్ టు 23. 26 ఒక 6yలో నుండి ఒక 5y, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. బిగ్గర్ నెంబర్కి సింబల్ ఏది ఉంటే అదే ప్లేస్ చేయాలి. సో ఇక్కడ 6yలో నుండి ఒక 5y, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. 6లో నుండి 5 పోతే y. బిగ్గర్ నెంబర్కి సింబల్ ఏముంది, ఈ రెండిట్లలో బిగ్గర్ నెంబర్ ఏంటి, 6y. 6 కాబట్టి బిగ్గర్ నెంబర్కి సింబల్ మైనస్ ఉంది కాబట్టి -y ఈక్వల్ టు 23. మనకు వీ వాంట్ ఓన్లీ y, కానీ -y ఉంది కాబట్టి మైనస్ ఇటు పంపిస్తున్నా, ఇటు సైడ్ ఉన్న 23 ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నా. సో 26 మైనస్ 23 ఈక్వల్ టు y. ప్లస్ 23 ఇటు వస్తే -23 అయింది, -y ఈక్వల్ టు అవతలకి వెళ్తే +y అయింది. సో 3 ఈక్వల్ టు y, నథింగ్ బట్ y వాల్యూ వచ్చేసింది. బట్ వీ వాంట్ x ఆల్సో. సో x కావాలి కాబట్టి మీ ఇష్టం ఉన్న ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 2x ప్లస్ 3y ఈక్వల్ టు 13. 2x ప్లస్ 3 ఇంటూ 3 ఈక్వల్ టు 13.
substitute y in first. So 2x plus 3 3s are 9. So 9 equal to 13. 2x equal to 13 minus 9. Enta 4. So 2x equal to 4. X equal to 4 by 2. Nothing but x value as 2. So solve చేసేసాం కదా. సాల్వ్ చేస్తే ఏమొచ్చాయి? x2 y3. Okay. If you like the video, please subscribe my channel.